హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడు కారం అండి. మనం ఎప్పుడు గోరుచిక్కుడుతో వేపుడు లేదా కూర చేస్తూ ఉంటాము. ఒకసారి ఈ విధంగా ఎంతో రుచిగా ఉండే ఈ గోరుచిక్కుడు కారాన్ని ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా లేదా అన్నంలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. అసలు ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియదండి, అంత బాగుంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఈ గోరుచిక్కుడు కారం చేసుకోవడం కోసమని ఒక 500 గ్రాముల వరకు గోరుచిక్కుడిని తీసుకున్నానండి. గోరుచిక్కుడిని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపుని వేసుకోవాలి. ఇందులోకి సరిపడా నీళ్ళని పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు జార్లోకి మనం ఒక 8 లేదా 10 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. మీరు కారాన్ని చూసి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక 8, 10 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరినైనా ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక వైపు చూడండి, మన గోరుచిక్కుడు కూడా చక్కగా ఉడికిపోయిందండి. మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించాల్సిన పని లేదండి. చూడండి, ఈ విధంగా మెదిపితే ఈ విధంగా మెదిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని దీంట్లో ఉన్న నీళ్ళనంతా పంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి శనగపప్పు జీలకర్ర అనేది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించాలండి. ఈ విధంగా వేయించడం వల్ల గోరుచిక్కుడులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే చక్కగా డ్రై అయిపోయి గోరుచిక్కుడు అనేది తినడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా 2-3 నిమిషాలు వేయించాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి. కారాన్ని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కారం అనేది గోరుచిక్కుడికి బాగా కోడవ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా బాగా చక్కగా కలిసిపోయిందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మన గోరుచిక్కుడు కారం అనేది రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు దీన్ని చపాతీలోకైనా అలాగే వేడి వేడి అన్నంలోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. అసలు వేడి వేడి అన్నంలో ఈ గోరుచిక్కుడు కారం అనేది కలుపుకొని తింటుంటే అసలు ఎంత తింటున్నామో కూడా తెలియదండి, అలా తినేస్తాము. అలాగే ఈ గోరుచిక్కుడు కారం ఉంటే మనకి ఏ కూర కూడా అవసరం లేదండి. దీంతోనే అన్నం మొత్తం తినేసేయచ్చు. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ గోరుచిక్కుడు కారాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.